హాయ్ గైస్, అందరు ఎలా ఉన్నారు? అండ్ ఫస్ట్ థింగ్ ఫస్ట్ వెల్కమ్ టు మూవీ ట్రక్ తెలుగు. నేను మీ కార్తిక్ గణేష్, మీరు చూస్తున్నారు మూవీ ట్రక్ తెలుగు. అఫ్కోర్స్ 2 సార్లు చెప్పాను, అది వేరే విషయం. అండ్ ఈరోజు ఒక చిన్న టీజర్ రియాక్షన్ చేద్దాం అనుకున్నాం. చిన్నదే పెద్దదా అనేది కాదు, టీజర్ నెక్స్ట్ ట్రైలర్ వస్తుంది, నెక్స్ట్ మూవీ రివ్యూ వస్తుంది అఫ్కోర్స్. బట్ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్, కాలమేఘ కరిగిందా అనే ఒక టీజర్ నిన్న 1 వీక్ అబోవ్ అయింది రిలీజ్ చేసి. బట్ వాళ్ళ టీం నుంచి డైరెక్టర్ కాల్ చేసి చెప్పారన్నమాట, దీని మీద మీ రియాక్షన్ ఒపీనియన్ ఎలా ఉంటుంది అని మాట్లాడండి కొంచెం అని అన్నారు. అండ్ సచ్ అ బ్యూటిఫుల్ పర్సన్. హార్డ్లీ 10 to 12 minutes నాతో మాట్లాడారు మోహన్ గారు. అండ్ నాకు బాగా అనిపించింది, మీకు ఆ మాట్లాడిన 10 నిమిషాలు మీరు సినిమా గురించే మాట్లాడారు, 24 crafts గురించే మాట్లాడారు. నాకు అది చాలా బాగా అనిపించింది. అండ్ మీకు ఈ టీజర్ ఎలా ఉంటుందని నేను నా జెన్యూన్ రివ్యూ ఇస్తాను మీతో చెప్పాను, కాల్లో కూడా మెసేజ్ కూడా చేశాను. నిన్న చాలామందికి ఫ్రెండ్స్కి కూడా చెప్పాను అనమాట. నాకు కూడా కాల్ వచ్చింది డైరెక్టర్ నుంచి. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ మీ. చూద్దాం ఈ టీజర్ ఎలా ఉంది, నిజంగా అవుట్పుట్ ఎలా ఉంది ఏంటి అనేది రియాక్షన్ అయితే. నేను ఇంతవరకు టీజర్ కూడా చూడలేదు. నిన్న డ్యూటీలో ఉండే, నైట్ డ్యూటీ, అది కంప్లీట్ చేసుకొని వచ్చి ఇప్పుడు ఆల్మోస్ట్ 10 అవుతుంది. 10 o'clock నైట్కి నేను షూటింగ్ చేస్తున్నా. అంటే మళ్ళీ ఎడిటింగ్ చేసి అదంతా చేసేలోపు మార్నింగ్ అయిపోద్ది. వీళ్ళు ఎలా ఉంటుందని నేను కూడా చాలా ఎగ్జైట్మెంట్తో ఉన్నా. అండ్ ఆ టైటిల్ నాకు బాగా నచ్చింది, కాలమేఘ కరిగిందా అనే టైటిల్. ఎందుకు పెట్టారనేది మళ్ళీ కాల్ ఖచ్చితంగా అడుగుతాను మిమ్మల్ని. ఇప్పుడైతే రియాక్షన్లోకి వెళ్ళిపో. సక్సెస్ఫుల్గా మొత్తం టీజర్ అయితే సెటప్ చేసుకొని రెడీ ఉన్నా. అండ్ ఇంకా చూద్దాం ఎలా ఉంది ఏంటి అనేది. ఒక ఎగ్జైట్మెంట్ ఏదో తెలియదు, చూడాలి. ఒక రియాక్షన్ జెన్యూన్గా ఇస్తే ఒక పాజిటివ్ వైబ్ కొంతమందికి వెళ్తే ఎలా ఉంటుందని నాకు ఐడియా తెలుసు. చూద్దాం. విల్ స్టార్ట్. ఎంతైనా ఆధునిక సమాచార మాధ్యమాలు లేని రోజుల్లోనే ప్రేమ కథలు బాగుండేవి. ఆదిత్య మ్యూజిక్. ప్రేమ కథలా? ఇందులో నీ ప్రేమ ఎక్కడుందిరా? నైస్ మ్యూజిక్. ఓకే, బీజిఎం చాలా బాగుంది, ఒక మంచి మెలోడీ. చాలా దూరం వచ్చేసాం అనుకుంటా. అందుకేగా ఇంత దగ్గర అయ్యాం. మలుపులే లేని నా కథలో అర్ధాంతరంగా ఆగిన ఓ పాత్ర తను. నైస్ రైటింగ్ ఆల్సో. రే, తను ఇంకా వెయిట్ చేస్తుందంటావా? ఈ చిత్రం నైస్ 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 నైస్. అండ్ సక్సెస్ఫుల్గా టీజర్ అయితే చూసాం. అండ్ నేను ట్రైలర్ మీద ఎప్పుడైనా రియాక్షన్ చేస్తాను. ఆఫ్కోర్స్ టీజర్స్ మీద కూడా నేను రియాక్షన్ చేశాను. నా ఒపీనియన్ జెన్యూన్గా చెప్తున్నా, మ్యూజిక్ చాలా బాగుంది. ఎవరు కంపోజ్ చేశారో తెలియదు. నేను ఫుల్ లెంత్గా ఆ నేమ్స్ చూడలేదు. రైటింగ్లో మాత్రం డెప్త్ ఉంది. ఇచ్చింది 1 minute అయినా టీజర్, బట్ రైటింగ్లో డెప్త్ ఉంది. సీరియస్లీ నేను జెన్యూన్గా చెప్తున్నా, నేను ట్రైలర్ కోసం అయితే వెయిట్ చేస్తున్నా. అండ్ ముఖ్యమైన గమనిక, ప్రతి ఒక్కరు యాక్టర్స్ అందరూ న్యూ కామర్స్. నాకు నేను మెసేజ్ చేసినప్పుడు కూడా డైరెక్టర్ ఆమె ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్ అని ఒక మెసేజ్ చేసినప్పుడు ఐఎమ్ సీరియస్లీ గూస్ బాంబ్స్. అసలు అంటే ఒక ఇండిపెండెంట్గా ఒక ఫిలిం మేక్ చేయడం అనేది ఇట్స్ నాట్ ఏ ఈజీ థింగ్. నేను హైదరాబాద్లో పెరిగిన వ్యక్తిని, నాకు తెలుసు ఒక సినిమా మీద ఎడిటింగ్ నుంచి లాస్ట్ మనకి క్రూ క్యాస్ట్లో టీ అందించే ఒక చిన్న టీ బాయ్, అతని పిల్లోడు కానీ ఎవరైనా, అన్ని క్రాఫ్ట్స్ని క్లియర్ చేసుకోవాలంటే ఎంత కష్టం. ఒక షూటింగ్ నడవాలంటే ఒక రోజులో ఎంత ఖర్చు అవుతుందో నాకు ఒక ఐడియా ఉంది. 3 years బట్టి స్క్రిప్ట్ని రాసుకొని ఆయన బలంగా నమ్మి ముందుకు సాగుతున్నాడంటే బ్రోస్ హ్యాండ్స్ ఆఫ్. మూవీ ట్రక్ తెలుగు తరపు నుంచి మేమేం చేయాలో మేము చేస్తాం. కానీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మీ. మీరు ఈవెంట్కి పిలిచారు నన్ను. నేను చాలా దూరంలో ఉంటాను, ఆల్మోస్ట్ కేరళ దగ్గరలో ఉన్నాను. ఖచ్చితంగా ట్రైలర్ కానీ ఇన్ కేస్ మీ ఈవెంట్స్కి ఏమైనా ఉంటే నేను రావడానికి 100% ట్రై చేస్తాను. నా గురించి నేను స్ప్రెడ్ అవ్వడానికి నేను ఎంత చేయాలో అంత చేస్తాను. ట్రైలర్
టీజర్ అయిన తర్వాత మీకు కాల్ చేయమన్నారు. ఖచ్చితంగా ఇప్పుడు కాల్ చేస్తాను, మీ కాల్ కోసమే వెయిటింగ్. నేను కాల్ చేయాలి మీకు. బాగుంది బ్రో. ఐ డోంట్ గివ్ ఎనీ రేటింగ్స్ ఫర్ మీ. క్యాస్ట్ అండ్ క్రూ కూడా చాలా బాగుంది. క్లాస్ రూమ్లో ఎంటర్ అవుతున్నప్పుడు ఆ బీజిఎం చాలా బాగా అనిపించింది నాకు, ఎస్పెషల్లీ పర్సనల్గా నచ్చింది. టీజర్ అయిపోయిన తర్వాత కూడా నేను మళ్ళీ చూశాను. ఇవన్నీ మాట్లాడాలి మీ గురించి. అండ్ నేను ఎప్పుడు ఎవరిని ఈ విషయాన్ని ఎప్పుడు అడగలేదు, ఒక వీడియోని షేర్ చేయమని. మీకు నచ్చితే చూడండి, లేకపోతే లేదు అన్నాను. కానీ ఈ ఒక్క ఫిలిం గురించి కాస్త షేర్ చేయండి మీరు ఎవరైనా ఫిలిం లవర్స్ ఉంటే. ఎందుకంటే మోహన్ గారు చాలా కష్టపడి ఒక ఫిలిం తీస్తున్నారు. దానికి ఒక ఫిలిం లవర్గా నేను సపోర్ట్ ఇవ్వాలి, ఖచ్చితంగా ఇస్తాను కూడా. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇక్కడ వరకు వీడియో చూసిన వాళ్ళందరికీ, ప్రతి ఒక్కరికి. అండ్ దాట్స్ అ వీడియో గాయ్స్. ఐ హోప్ ఫీల్ బెటర్. నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా మళ్ళీ కలుద్దాం. ఇలాంటి వీడియోస్ కోసం, చిన్న అప్డేట్స్ కోసం ఖచ్చితంగా నన్ను చూడండి. ఇన్స్టా పేజ్ కూడా ఒకటి ఉంది, దానికి ట్రై చేయండి. ఇన్ కేస్ ఇదంతా కాదు, కొత్త కంటెంట్ చూద్దామంటే మిస్టర్ గణేష్ రెడ్డి అనే ఛానల్ ఒకటి ఉంది. వెల్ సీ, ఈ మధ్యన సన్ స్క్రీన్స్ ఏవేవో రివ్యూస్ పెట్టాను, ఇంకా చాలా ఉన్నాయి రివ్యూస్ చెప్పాల్సినవి. ఫిలిం కంటెంట్ ఇట్స్ మై మెయిన్ ప్రియారిటీ, అంతే. వెల్ సీ. అండ్ ముఖ్యమైన గమనిక, బెట్టింగ్ షోలకి ఎవరు వెళ్ళకండి. వెళ్తే జీవితాలు ఆగమైపోతున్నాయి. బీ సేఫ్.